కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవంట. దేవుడే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. కొండలు అంటే చాలా జాతులు ఉంటాయి, అడవిలో చాలా రకాలు ఉంటాయి. అవన్నీ నాకు తెలుసు, మీకు తెలియనివి నాకు అన్ని తెలుసు అంటున్నాడు. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నాయి. అన్ని నావే, పక్షులు నావే, పశువులు నావే, సంపద నాదే, ఈ భూమి మీద ఉన్నవన్నీ నావే. అయితే ఏమని చెప్తున్నాడంటే కింద వచనంలో, లోకములో దాని పరిపూర్ణతయు నావే. తర్వాత, నేను ఆకలి కొనినప్పుడు నీతో చెప్పను. ఈ సమస్త భూమి అంతా నాదే, నాదే. మీరు ఉంటున్న ఇల్లు ఎవరిది? దేవునిది. ఈ భూమి ఎవరిది? దేవునిది. మనకు ఉద్యోగాలు ఎవరిచ్చారు? దేవుడు ఏర్పాటు చేసింది. బైబిల్ చెప్తుంది, ప్రభుత్వాలు, ఉద్యోగాలు, సైన్యాలు, ప్రతి దాన్ని కూడా, రాజ్యాంగాన్ని అన్నింటినీ దేవుడే ఏర్పాటు చేశాడు అని చెప్తున్నాడు కదా. ఇవన్నీ దేవుడు ఇచ్చినవే. అయితే ఈ భూమి మీద కొంతమందికి దేవుడు వీటిని ఇస్తూ ఉంటాడు. అయితే నేను ఆకలి కొనినను నీతో చెప్పను. తర్వాత, వృషభముల మాంసము తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు. అది విషయం. ఇక్కడ దేవునికి ఏం కావాలి అంటే మనం కావాలని దీని అర్థం. ఈ భూమి మీద ఉన్నవన్నీ నావే. కాలు తీస్తున్నారా? నేను మీకు ఇస్తే మీరు ఇస్తున్నారు. పలహారాలు తెస్తున్నారా? నేను ఇస్తే మీరు తెస్తున్నారు. ఈ భూమి మీద బ్రతికే సమస్తం నా వల్ల వచ్చినవి. మీరు మిమ్మల్ని కూడా నేనే తయారు చేసుకున్నా. అయితే అన్ని నా మాట వింటున్నాయి. అన్ని పశువులు కానీ, పక్షులు కానీ, యోగా చేప మింగిందంటే దేవుని మాట విని మింగకుండా తినలేదు అంటే ఖచ్చితంగా ఈ చేప దేవుని మాటే విన్నది. దేవుడే తిన్నకుండా ఉంచిపెట్టాడు. తీసుకెళ్లి చక్కగా ఆ నది ఒడ్డున దించేసినట్టే దేవుని కార్యం. అన్ని దేవుని మాట వింటున్నాయి, పక్షులు, పశువులు, జంతువులు. కానీ మనమే దేవుని మాట వినట్లా. నా బిడ్డలను పెంచి గొప్పవారిగా చేశా. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు. నా పిల్లలను నేను పెంచి గొప్పవారిని చేస్తే నన్ను గుర్తెరగట్లా ఆయన బాధపడతాడు, కన్నీరు కారుస్తాడు. దీని సాదృశ్యం ఏంటంటే, మనము యేసయ్యకి కావాలి. నీకు కానుకిస్తే మంచిదే, పలహారాలు చేస్తే మంచిదే, పరిచయం చేస్తున్నావా మంచిదే. కానీ మందిరానికి రాకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీ కానుక ఎందుకు అంటున్నాడు. నీవు మందిరానికి రాకుండా నీ పలహారం ఎందుకు? నీవు దేవుని సన్నిధిలో ఉండకుండా నువ్వు స్పాన్సర్ చేసిన అయ్యా పనుందయ్యా, పని వేసేకి తెలీదా? నువ్వు దేని అడ్డు చెప్తున్నావు, అడ్డుని తీసేయడానికి 2 నిమిషాలు పట్టదు. ఓహో ఇదా నీ అడ్డు, ఓకే ఈ అడ్డు నేను తీసేస్తా, మందిరానికి వస్తావా అంటాడు. అమ్మో అలాంటి పరిస్థితి నాకు వద్దయ్యా, నేను మాత్రం నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు ఇచ్చేస్తా అని చెప్పాలి. ఏలి యాజకుడు దేవుని కంటే తన పిల్లల్ని గొప్ప చేశాడు, తన కుమారులను గొప్ప చేశాడు. అది దేవునికి నచ్చలా. 2 కుమారులు చనిపోయారా, బ్రతికారు. దేవునికి అడ్డుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు వారిని తీసేస్తాడు. అందుకనే దేవుని పని విషయంలో, దేవుని పరిచయం, నేను వచ్చినప్పుడు పిల్లలకు కూడా అదే చెప్తా. వాళ్ళు ఏమంటారంటే ఆకలి అంటారు, పైకి వెళ్తాం, వాటి వెళ్తాం, ఇటు వెళ్తాం. మీరు ఎంత మంచిగా ఉన్నా దేవునికి విలువివ్వకపోతే మీ జీవితం దీవించబడదు. నేను అదే చెప్పి తీసుకొస్తా. దేవునికి ఇవ్వవలసిన, వాళ్ళు చిన్నపిల్లలు కదా, చాలా చెప్పి తీసుకొస్తా ఉంటాను. దేవునికి ఇవ్వవలసిన విలువ మీరు ఇవ్వకపోతే నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారని దేవుడే చెప్పాడు. మేము మీకు అన్ని తెచ్చిచ్చినా, మాకు యేసయ్య అన్ని ఇవ్వాలంటే మీరు నమ్మకం ఉంటేనే మీకు అన్ని వస్తాయి. నేను ప్రతి విషయంలో చెప్తా. వాళ్ళకి కొన్ని సమకూర్చకపోతే నేను అంటా, నువ్వు పాట పాడేవా, ఈరోజు చర్చిలోకి వెళ్ళేవా, అందుకే నీకు ఇది రాలా. నువ్వు చర్చిలోకి వెళ్ళి పాడి ప్రార్థన చేస్తే ఈరోజు ఉదయాన్ని ప్రార్థన చేసేవా అని అడుగుతావు. పిల్లలు ఇదే అడుగుతారు. దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇచ్చావా, అందుకే నీకు ఇది రాలా. నువ్వు ప్రార్థన చేస్తే నీకు అన్ని సమకూరుతాయి, నీకు అన్ని బాగుంటాయి. ఇదే రీతిలో మనందరం కూడా ముందు కొనసాగాలి. నీకు ఎన్ని పనులున్నా, నీకు ఎంత స్థితి నీకున్నా, దేవునికి ఇవ్వవలసిన విలువ మనం ఇవ్వనప్పుడు
వారు నీకు దేవుడు అడ్డుగా ఉంటే ఖచ్చితంగా వారిని తీసేస్తాడు దేవుడు. ఈరోజు ఏది చూసి మనం దేవుని పక్కన పెట్టుకున్నా ఆ సంపదంతా దేవుడు మనకు లేకుండా చేసేస్తాడు. అందుకనే అన్ని ఇచ్చిన వాడు దేవుడే. దావీదు అదే అంటాడు, అయ్యా నీవు రాజే, నాకు మాత్రం నీవు రాజు అయ్యా అని చెప్పి మందిరంలోకి వచ్చి సాగిల పడుతుంటే ఇంకా 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 దావీదు రాజ్యం స్థిరపరచబడింది. మనకి ఎన్ని ఉన్నా దేవుడు లేకుంటే ఏది మనతో ఉండదు. దేవునికే ప్రాముఖ్యత ఇవ్వాలా. అందుకనే మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి వేలాది రోజులంత విస్తార ధైర్యం ఇచ్చిన, మన గర్భఫలం మందు మనం చేస్తే పుత్రులు ఇచ్చినా సరిపోదు. ఏమి ఇస్తే సరిపోతుంది? మనల్ని మనంగా దేవుని సన్నిధిలో ఇదిగో ఈ రీతిగా సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ. చాలా జ్ఞానంగా ఉంటేనే దీవించబడ్డాం. చాలా అర్థవంతంగా దైవ వాక్కు ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇస్తే దేవుడు ఊరుకుంటాడు, ఊరుకోడు. కానుకలు ఇస్తే దేవుడు ఊరుకుంటాడు, ఊరుకోడు. అది నెక్స్ట్ స్టెప్. నువ్వు వస్తేనే దేవుడు ఊరుకుంటాడు. నీ హృదయం దేవునికి ఇస్తేనే ఊరుకుంటాడు. కాబట్టి నువ్వు తర్వాత ఇంకేదైనా దేవుడికి. కాబట్టి దేవుడి వైపు మనం ఉంటాం. తర్వాత దేవుడికి త్యాగం చేయము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించాలి. తరువాత నీ తర్వాత ఇంకా దేవుడికి ఏదైనా. తర్వాత ఆపత్కాలంగా నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నీవు నన్ను మహిమపరచవు. అప్పుడు వచ్చి అడగండి. మీరు మందిరానికి వచ్చి ఇక ఆపత్కాలంలో వచ్చినాయా మీరు అడగండి, నేను మీకు ఇస్తా, నేను విడిపిస్తా. అప్పుడు నీవు నా నామాన్ని మహిమపరిచే విధంగా నేనే నా రాజ్యాన్ని కడతా, నేనే నా కార్యాన్ని జరిగిస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. మీరు రాకుండా కార్యాలు జరగవు. ఒకవేళ అవి జరిగినట్టే మీరు అనుకుంటారు, కానీ సంపూర్ణ దీవెనలు, సంపూర్ణ ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలోనే ఉంటాయండి. దేవుని సన్నిధిలోనే మనం ఆనందాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి దేవునికి విలువిద్దామండి. తదుపరి ఇక ఏదైనా మీరు దేవునికి విలువించి ఇక మీరు అడగండి, ఖచ్చితంగా మీకు దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి ఈ వాక్యం అంతా కూడా మన జీవితంలో సంపూర్తిగా నెరవేర్చబడులాగా దేవుడే మనకు చూపించి లేవనెత్తబోతూ ఉండగా ప్రతిదినం వస్తున్న వీడియోస్ అయినా, వాగ్దానాలైనా, పరిచర్య గురించి, సేవకుల గురించి మీరందరూ తప్పనిసరిగా మా నిమిత్తం ప్రార్థనలు చెయ్యండి. ఇంకా 10 అనేక మందికి మీరు చెప్పి నడిపిస్తూ ఉండండి దేవుని సన్నిధికి. కాబట్టి మనందరం పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ.